సోరోస్ ప్రపంచంలోని ఏ దేశాన్నైనా సరే తన పరిపాలన కిందకి పరోక్షంగా తీసుకురావడం, ప్రత్యక్షంగా తనే అక్కడ ఉద్రిక్తత సృష్టిస్తాడు, ఉద్రేకాలు సృష్టిస్తాడు, ఉద్వేగాలు సృష్టిస్తాడు, ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తాడు, ఒక వర్గాన్ని పైకి లేపుతాడు, ఒక వర్గాన్ని తగ్గిస్తాడు. దీనికి సజీవమైనటువంటి సాక్ష్యం శ్రీలంకలో ప్రజల చేతన శ్రీలంక అధ్యక్షుడు ఇంటి మీద దాడి చేయించడం. చివరికి అక్కడ ఏమన్నా ప్రజలను వీడు పోషించాడా? లేదు. ఆ జనం అందరు చివరికి మళ్ళీ ప్రభుత్వాన్ని వేరేది ఎన్నుకోవాల్సి వచ్చింది. అప్పటిదాకా నానా తెప్పలు పడ్డారు, నానా సంకలు నాకారు. భారతదేశం ఆదుకోకపోతే అడుక్కు తినే పరిస్థితి అయ్యేది. అలాగే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అనేవాడిని జైల్లో పెట్టించి అక్కడ ఒక డమ్మీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. దాని ఫలితం అక్కడ తిండి లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. చివరికి అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదుల్ని తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ కింద పాకిస్తాన్ మారిపోతుంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాకు వ్యతిరేకంగా కథ నడిపించాడు, అలాగే యూరప్ దేశాలకు వ్యతిరేకంగా కథ నడిపించాడు. చివరికి తాలిబాన్ల రాజ్యం తీసుకొచ్చాడు. ఫలితం తాలిబాన్లు దర్జాగా బతుకుతున్నారు, కానీ మహిళలు రోడ్డెక్కారు, అన్యాయం అయిపోయారు. చివరికి వంట